నమస్తే అందరికీ. కడప జిల్లాలో దాదాపు 70 రోజులు దాటిపోయిన ఒక సంఘటన. బ్రహ్మగారి మఠంలో ఇద్దరిని 19 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్న మాదిగ బిడ్డలను చంపి ఒక కాలువలో పడేశారు. ఇప్పటికీ 75 రోజులు అవుతున్నా కూడా ఆ కేసు విషయంలో పెద్ద పెద్ద నాయకులు నాయకత్వాలుగా ఏర్పడి ఆ కేసును నీరు కార్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారా, లేదంటే చట్ట ప్రకారంగా పోలీసు వారు ఆ కేసు విషయంలో నిర్లక్ష్య వైఖరితో ఉన్నారా, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు ఆ కేసు విషయాన్ని కరెక్ట్గా ఛేదించలేకున్నారా, అదేవిధంగా డిఎస్పీ గారు ఆ కేసు విషయంలో కరెక్ట్గా చొరవ తీసుకోకుండా ఉన్నారా అన్న వాస్తవ రేఖలు ప్రజలకు తెలియడంలే. ఆ విషయంలో మహానాయకులు మందకృష్ణన్న గారు అక్కడికి రావడం జరిగింది, దండువీరన్న గారు అక్కడికి రావడం జరిగింది, అదేవిధంగా పేరుపోగు వెంకటేశ్వరరావు గారు అక్కడికి రావడం జరిగింది, బ్రహ్మన్న అక్కడికి రావడం జరిగింది. ఇంకా చాలామంది ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంబంధించిన వ్యక్తులే కాకుండా ఇంకా రకరకాలుగా వ్యక్తులు అక్కడికి వెళ్ళి అక్కడ పరామర్శించి వాళ్ళను అక్కడ ఏంటి విషయం అని క్లారిటీగా కనుక్కొని పోలీసు వారు డిఎస్పీ గారు అక్కడ మందకృష్ణన్న గారు మీటింగ్ పెట్టారు. ఇంకా తదితరులు చాలామంది మీటింగ్ పెట్టారు. అయినా కూడా క్లారిటీగా ప్రింట్ మీడియాలో అధికారుల వైఫల్యం అయితే ప్రింట్ మీడియాలో తెలియజేయండి, ఇది మాకు తెలియలేదు అని. లేదా రాజకీయ విధానాల్లో ఉంటే ఇది రాజకీయంగా ఉంది, మేము జోక్యం చేసుకోలేదు అని చెప్పండి. లేదా ఎవరినో వేరే వాళ్ళని తీసుకొని వచ్చి వీళ్ళే ఇబ్బందులకు గురి చేశారు, వీళ్ళే చంపారన్న వాళ్ళని స్టేషన్లో వేయండి. ఇలా ఏదో ఒక విధంగా ఒక రూపురేఖలు వచ్చే విధంగా రాష్ట్రంలో గతంలో ఉండే 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా అయితే పరిపాలన ఉన్నదో ఆ విధానానికంటే డబుల్గా తలపించే విధంగా ఇప్పుడు పాలన సాగుతుంది రాష్ట్రంలో. మరి వైఎస్ఆర్సీపీ దాదాపు ఒక 2000 మందిని ఎస్సీ సామాజిక వర్గంలో ఉండే వ్యక్తులను హత్యలు చేపించడము, చంపడము, దౌర్జన్యాలు, వివక్ష, కుల వివక్షతో ఆ 5 ఏళ్ల విధానంలో ఎంతోమంది అధికారులను కూడా చివరికి డాక్టర్లను, చివరికి పోలీసులను, లాస్ట్కి వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండే వ్యక్తులను ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేసిన ప్రయత్నంలో 2019 నుంచి 2024 వరకు ఆ విధానం సాగింది. మరి 2024 నుంచి ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ అవుతుంది తెలుగుదేశం పార్టీ అధికారం. ఆ విధానంలో భాగంగా మరి ప్రభుత్వము దాదాపు ఇప్పటికీ కూడా మీ 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎన్నో విధాలుగా సేమ్ అదే పాలసీనే, వేరేది ఏం లేదు. మాదిగ సామాజిక వర్గాలను, ఎస్సీలో ఉండే సామాజిక వర్గాలను, ఎస్టీలో ఉండే సామాజిక వర్గాలను, వేరే వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా చాలా వరకు మా నాయకుడు అని ఎవడైతే చెప్పుకుంటున్నాడో వాళ్ళంతా ఇబ్బందులు గురి చేసే ప్రయాణంలోనే ఉన్నారు. ఇవి ఒకసారి బాగా ఆలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం మంచి అభిప్రాయాలతో ఎట్లాంటి ఏ సమస్యలు వచ్చినా కూడా వెంటనే స్పందించే విధంగా, ఆ స్పందన అధికారుల దగ్గర నుండి, అధికారులు మీరు చెప్తే వెంటనే స్పందించే విధంగా ఉంటారు. కానీ అధికారులు స్పందించడం లేదు అంటే అధికారుల పైన రాజకీయ ఒత్తిడి ఉంది అని అర్థం. కాబట్టి కడప జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి బలంగా. అదే విధానంలో ఎస్పీ గారు, మైదుకూరు డిఎస్పీ గారు ఖచ్చితంగా చొరవ తీసుకొని ఆ కుటుంబానికి సంబంధించిన విధానాలను, వారికి తగు విధానాలతో ఆర్థిక సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా ఏవైతే వస్తున్నాయో ఆ విధానాలు, అసలు దీనికి సూత్రధారుడు, పాత్రధారులు ఎవరు, ఏ విధి విధానాల్లో భాగంగా ఈ హత్యలు జరిగినాయి అన్న విషయం కోణంలో
రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా అధికారులు, మరియు హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ ఏం జరుగుతున్నా కూడా ఏం మాట్లాడడం లేదు మేడం గారు. అదేవిధంగా రకరకాలుగా డీజీపీ గారు రాష్ట్రంలో ఒక చోట కూర్చొని పరిపాలన అయితే కాదు, ఎక్కడైనా కానీ అక్కడ మీట్ అవుతుండాలా, ప్రజల్లో కలవాలా, ప్రజలతో మమేకం కావాలా. హోంశాఖ మంత్రి గారు కూడా ప్రజల్లో ఎక్కడ ఏం లేకుండా ఏం మాట్లాడకుండా ఉంటే పూర్తిగా పరిపాలన అనేది ద్వంద్వ వైఖరి అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా నిరుపేదలైన ఎస్సీలు, నిరుపేదలైన ఎస్టీలు, ఇంకా కొన్ని సామాజిక వర్గాలలో ఉండే పేదలు ఎవరైనా కానీ ఇబ్బందులు గురయ్యే ప్రమాదంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వానిది, అధికారులది. కాబట్టి ఈ విధానంలో భాగంగా ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రహ్మంగారి మఠానికి సంబంధించిన 2 వ్యక్తులు, ఇంకా రకరకాలుగా ఎంతోమంది ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పోలీసు వారు వాళ్ళ విధానంలో రాజకీయ ఒత్తిడి వల్ల ఎక్కడ కూడా ఎవరికి కేసు కట్టినా కూడా కేసు విచారణ జరగడం లేదు. ఎఫ్ఐఆర్ కట్టినా దాంట్లో సెక్షన్లు తక్కువ అవుతున్నాయి, ఆ సెక్షన్లు కరెక్ట్గా కఠినంగా లేవు, కొన్ని ఇబ్బందులు గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి న్యాయ విచారణ విధానంలో భాగంగా న్యాయశాఖ వారు, చట్టము అన్ని విధాలుగా ఈ పేద సామాజిక వర్గాలకు తోడ్పాటుగా అండగా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని మహాజన రాష్ట్ర సమితి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తుంది.